హలో అండి, నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉందని. సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ్య. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్య. అంటే 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం? ఒక పని చేస్తా భయ్య, నేను ఇలా కాదు, నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. నేను ఒక తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు వాడు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు? నాకు అలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్య, చాలా ఉంటా బాయ్. హలో అండి, హాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు మోహన్ శ్రీవత్స, బాణదారి బార్బ్రిక్ డైరెక్టర్ని. ఈరోజు అమెజాన్ ప్రైమ్లో టాప్ ట్రెండింగ్లో ఈ సినిమాని నిలబెట్టారు. అందరూ కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. థియేటర్లో మిస్ అయినందుకు రియల్లీ సారీ అని. లేదండి, మేమే కరెక్ట్గా మీకు రీచ్ అవ్వలేకపోయాము. దానికి పోలేని కారణాలు ఉన్నాయి. ఆ టైంలో నేను ఎమోషనల్ అవ్వటానికి పోలేని కారణాలు ఉన్నాయి. ఒక డైరెక్టర్కి, ఒక కళాకారుడికి ఒక సినిమా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా, థియేటర్లో అయినా, ఓటీటీలో అయినా చూస్తే, ఎక్కువ మంది చూస్తే ఆనందం. సో ఈరోజు ఆ ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో నా సినిమా ఆల్మోస్ట్ 10 to 11 days నుంచి రన్ అవుతుంది. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చిందని అర్థమైంది. ఇంకా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ కావాలి. మీకు నచ్చితే, చూడని వాళ్ళైతే ఇంకా సినిమా చూడండి. చూసిన వాళ్ళు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మోహన్ శ్రీవత్స. థ్యాంక్ యూ.